యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అమెరికా, అమెరికా, అమెరికా. నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట, అమెరికా. అమెరికా వెళ్లడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని, అక్కడి జీవన విధానాన్ని, సౌకర్యాలను, ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే. జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం, యేసు అనుచరులు పరిచర్య, ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యెహోషువ, కాలేబులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు. సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్, డెకాయిట్స్, స్మగ్లర్స్, డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి 1000 మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను, వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో, విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు. జైళ్లలో మగ్గుతోన్న క్రూరులైన ఖైదీలను, మరీ ముఖ్యముగా మారుమనసు పొందిన ఖైదీలను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారితో ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆత్మీయముగా ఆదరించి క్రీస్తు ప్రేమను పంచిన మహోన్నత ఆశయం సహోదరుడు స్పర్జన్ గారిది. వీరు చేపట్టిన అమెరికన్ జైల్ మినిస్ట్రీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పాపబంధకాలు, జైలు సంకెళ్ళు పటాపంచలై పాప క్షమాపణ, మారుమనసు, రక్షణ, బాప్తిస్మము వైపు వారి జీవితాలు నడిపించబడ్డాయి. సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రజ్వరిల్లింది. అంత శ్రేష్టమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి యేసు అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను, వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్, యవ్వన బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్, సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు. సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం. వారితో చేతులు కలుపుదాం, వారి కొరకు ప్రార్థిద్దాం. ఇది దేవునిచే, దేవుని చిత్తములో, దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య. రండి, యేసు అనుచరులమవుదాం. మానవుని జీవితంలో అధైర్యపడే పరిస్థితుల్లో ధైర్యం చెప్పేవారు కరువై ఉంటారు. కానీ ఎల్లప్పుడూ ధైర్యం తెచ్చుకోండి, డు నాట్ బీ అఫ్రేడ్ అని చెప్పి మనల్ని బలపరిచి మన ప్రతి అధైర్యం కలిగే పరిస్థితుల్లో ధైర్యం వహించి విజయాన్నించే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీషం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అధైర్యపడుతున్నారా? ఏదైనా పనిలో ఏదైనా చేయాలన్నా, ఏదైనా జరగాలని ఆలోచనలో ఉన్న, ప్రయత్నాలు చేయాలన్నా అధైర్యపడుతుంటే దేవుడు అంటున్న మాట ధైర్యం వహించుడు, దానిని జరిగించుడు. ఈ గొప్ప సత్యం ఈ కుటుంబం గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ఈ కుటుంబం కొరకే మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ అడప కృష్ణసాగర్ గారు మరియు శైలజ గారు, వారి ఏలూరు వాస్తవులు, ఈ కుటుంబం కొరకే ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి అడప కృష్ణసాగర్ గారిని, శైలజ గారిని, వారికి ఇచ్చిన 2 బిడ్డలు సన్నిహిత్ మరియు
సందీప్య గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పిల్లల చదువులు మంచి భవిష్యత్తు కొరకే, కుటుంబం అంతటి ఆరోగ్యం కొరకే, తల్లిగారు జయలక్ష్మి గారికి ఉన్న తీవ్రమైన అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం చేసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరుల పరిచర్య ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, ఆజ్ఞ స్వస్థబుద్ధి గల వారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, సూక్తి దేవునిని గౌరవించే స్వభావాన్ని నిర్మించేది ప్రార్థన జీవితం అనే సత్యాన్ని మనం గ్రహించడం ఎంతో ముఖ్యం. It is important to understand that it is a prayer life that builds character that honors God. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని, ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా కృష్ణసాగర్ గారు, శైలజ గారు, వారిద్దరు బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నా ఇంతవరకు ఆయన నువ్వు ఏమై ఉన్నావో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చా. ఆయన మరి నువ్వు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కొన్ని నిమిషాలు వాక్యము, నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. ప్రభువా, నీ స్వరాన్ని, నీ మాటలు వినగలిగిన కృప మీరు మాకు దయచేయండి. విభిన్న మనస్తత్వాలతో బిడ్డలు వచ్చి ఉంటారు ప్రభువా. నీ వాక్యంలో ఉన్న సత్యాలను, నీ వాక్యంలో ఉన్న నాయన మరి ఆ ఆదరణ, నీ వాక్యంలో ఉన్న క్షమాపణ, నీ వాక్యంలో ఉన్న ధైర్యము మీరు మాకు ఆయన ప్రసాదించమని, ఆయన వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున నీ కృపాహస్తాల్లో పెడుతూ ఆయన వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మీరు దయచేయమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. నేను మొత్తం చదవను కానీ I will give you a couple of principles that can help you in this journey. Crossover. This chapter, if you are a student of the Bible, this chapter is very Joshua book is very close to my heart. Very close to my heart. ఎందుకనగా నాన్నగారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత 30 years I've been here, I've been settled. I was a Tennessee State Director for Prison Fellowship. I was traveling in the US. We bought a house. I have 3 children studying here, born here, raised here. And I was so doing radical ministry, prison and law enforcement in this country. And the US government recognized what I was doing as an immigrant. అటువంటి నేపథ్యంలో God called me back to India. Very hard decision. With 3 children, with so much settled. నేను నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఏరోప్లేన్ వెళ్తా ప్రభువా ఏం చెప్పాలి, వాట్ ఐ షుడ్ సే అన్నప్పుడు God gave me a word. I want to be very honest, raw and vulnerable. I want to be very honest. నాన్నగారు చనిపోయిన తర్వాత I almost went into depression. Some don't raise your hands, but some of you have gone through that. I have gone through idanti pastor, elanti pastor pilsadani anukokanడి, right? I am also a human being. I almost went into depression, and I told my family, I need my time. I need to come back. నేను ఒక్కడిని తిరిగి వచ్చాను. మళ్ళా తిరిగి వచ్చి I was here for almost 2 months praying, seeking God's face, questioning God, angry with God, mad with God. I come from a corporate background. At 27 years, I was the youngest general manager in Hyderabad. I came to ministry from Bangalore St. John's Hospital. I was the GM of the hospital. I had a team who was to 23 team. I used to work. I used to fly. At the youngest age, I have seen name, fame, everything. The wretched life anybody could live was John Spurgeon. అటువంటిది నేను విడిచిపెట్టి దేవుని సేవ చేస్తూ 30 years I am in this country, going to prisons, transforming these people who were locked up and the lock was thrown away. And when I decided I want to go home, God called my father. I went into depression and I asked God, నువ్వు మాట్లాడకపోతే I will not go to India. God spoke to me through book of Joshua. 4 books, right? ఎన్ని దిశలు చూడాలి?
చూడండి, ఇక్కడ మనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో చూసినట్లయితే 40 సంవత్సరాల అరణ్యము, దట్ మీన్స్ 40 years of wilderness was behind them, right? 40 years of wilderness was behind them. Before them was the promised land. You follow? 40 సంవత్సరాలేమో చెప్పాలి, తొందరగా చెప్పాలి. 40 సంవత్సరాలేమో అరణ్యము అనుభవం ఉంది, ఎదురుగుండేమో వాగ్దానం. అయ్యగారు చెప్పినట్టు ఎదురుగుండేమో వాగ్దానం దేశం ఉంది, మధ్యలో యోర్దాను నది ఉంది. We have a promised land in 2026. We have a past. We are in between. Right? What we have to do? Point number 1. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం, Then Joshua rose early in the morning and they set out from a grove and came to Jordan, he and all the children of Israel, and lodged there. Watch this. Lodged there before they crossed over. Before they crossed over. Number 1. మొట్టమొదటిగా Number 1. ఇశ్రాయేలు ప్రజలు దాటక ముందు, అర్థమవుతుంది, దాటక ముందు అక్కడ ఆగారు. యోర్దాను నది ముందు చూడండి, he and all the children of Israel lodged there before they crossed over. Before they crossed over. Number 1, they remembered. They looked back. Number 1, what they did? They looked back. Backward. మన జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, మన నిజ జీవితాల్లో ఇప్పటి వరకు మనం చెప్తూ వచ్చాం, టెస్ట్ వేసి చెప్తూ వచ్చాం. ఏం చెప్తూ వచ్చాం? 2025 సంవత్సరంలో దేవుడు ఏ రీతిగా మనల్ని కాపాడాడు, ఏ రీతిగా మాకు సహాయం చేశాడు, ఏ రీతిగా మనల్ని ఆదుకున్నాడు, ఏ రీతిగా మనల్ని లేవనెత్తాడు, ఏ రీతిగా మనల్ని స్థిరపరుస్తాడో ఒక్కసారి వెనకకు వెళ్ళి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యం వింటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నీ జీవితం అందులో దేవుని వాక్యం ఉంది. ఆయన చేసిన ఉపకారములలో ఏది మరొక దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఈ రోజు మనము బిఫోర్ వి ఎంటర్ 2026 ఒక్కసారి వెనుకకు తిరిగి, వెనుకకు తిరిగి ఏ రీతిగా బాధపడ్డామో కాదు, ఏ రీతిగా ఎవరిని మనల్ని బాధ పెట్టారో, ఎవరిని మనల్ని మాటలు అన్నారో, ఎవరిని ఏం చేశారో కాదు, దేవుని చేసిన ఉపకారంలో. రిమెంబర్ ద ఇజ్రాయెలైట్స్ వేర్ స్టాండింగ్, దే స్టాప్డ్ లిటరల్లీ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దే స్టాప్డ్, దే లాడ్జ్డ్ అని న్యూ కింగ్ జేమ్స్ లో. దే స్టాప్డ్, ఆగారు. ఆగి జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రభువా 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశం చేశాం, ఎన్ని కష్టాలు, మారా దాటాం, ఎర్ర సముద్రం దాటాము, అద్భుతాలు చేసావు, బండ నుంచి నీళ్లు తీసుకొచ్చావు, చేదు అనుభవంలో నుంచి మారాను మధురంగా మార్చావు ప్రభువా. ఎదురుగుండా యోర్దాను ఉంది ఏ రీతిగా. అమ్మా, ఈ రాత్రి యూ మైట్ బి ఇన్ ద సేమ్ పొజిషన్. దేవా, నా జీవితంలో అద్భుతాలు చేశావు, నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశావు, కానీ నేను ముందుకు నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానము స్వతంత్రించుకోవాలని అడుగు ముందుకేద్దామంటే యోర్దాను నది వంటి సమస్య ఉంది. వివాహంలో యోర్దాను నది, వాళ్ళు ఇశ్రాయేల్, మీకు ఆ వచనము లేక చాప్టర్ తెలిసినట్లయితే పొంగుతున్నట్టుంది దేవుని వాక్యం కదమ్మా. The Jordan River was overflowing. తెలుగులో చాలా బాగుంటుంది, అది పొంగి పొర్లుతున్నట్టుంది. So there may be a situation, there may be a circumstance, there may be something going on in your marriage, in your personal life, in your college, in your life, that is like Jordan River overflowing. And on the other side you have a promised land. But when you look back, you have the presence of God in the promised land. ఈ రోజు వాక్యం వింటున్న పిల్లలు గమనించవలసిన విషయం, ఒక మాట, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినది. నేనన్నా ఏదైనా చెప్పి నేను నెరవేర్చనేమో కానీ, మోషే గారు ఏదైనా చెప్పి, జానన్న చెప్పేదన్నా నెరవేర్చరేమో కానీ, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినది. When God gives you a promise, He's a promise keeping God. He's a promise keeper. He will never break. That's the reason I like Zach Williamson of Christian Gospel Artist. He said he's a promise keeper and a bondage breaker. He's a God who keeps his promise. Number 1, మనం చూసినట్లయితే అక్కడ ఆయన వాగ్దానము నెరవేర్చే దేవుడు. We have to look back. Number 1, we have to look back. ఏంటమ్మా number 1, we have to look back. Remember, జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు ఏం చేశాడో నీ జీవితంలో, ఒక పల్లెటూరు నుంచి, ఒక గ్రామం నుంచి 2, 3, 6 మీరు ఎన్ని సుట్కేసాలు తెలిసారో నాకు తెలియదు, కానీ
అటువంటి తెచ్చిన మిమ్మల్ని ఇక్కడ స్థిరపరిచాడు దేవుడు. గాడ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ యువర్ ఫీట్. ఎంత కన్నీరు కార్చారు, ఎన్ని ఉపవాస ప్రార్థన చేశారు. యు చిల్డ్రన్ ఆర్ హియర్, యంగ్ చిల్డ్రన్ ఆర్ హియర్, యు ప్రేడ్ ఫర్ దెమ్. యు సెడ్ లార్డ్ ఐ నీడ్ చిల్డ్రన్, ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ ప్రభువా, నాకు బిడ్డల్ని ప్రభువా. గాడ్ గేవ్ యు చిల్డ్రన్. ప్రభు ఉండడానికి గృహం లేదు, చిన్న అపార్ట్మెంట్ లో ఉంటున్నాను ప్రభు, గాడ్ గేవ్ యు ఎ మ్యాన్షన్. డ్రైవ్ చేస్తానికి కార్ లేదు ప్రభు, గాడ్ గేవ్ యు టెస్లాస్. ఐ యామ్ టెల్లింగ్ యు టుడే. ప్రభు జాబ్ లేదు నాయన, గాడ్ హ్యావ్ బ్లెస్డ్ యు బియాండ్ యువర్ ఇమాజినేషన్. జస్ట్ రిమెంబర్ వాట్ గాడ్ హస్ డన్. లుక్ బ్యాక్. నెంబర్ 1 రిమెంబర్. నెంబర్ 2 యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుటని. మిమ్మల్ని మీరు నెంబర్ 1 ఎటు చూడాలి? థ్యాంక్ యూ తల్లి. ఎటు చూడాలి? బ్యాక్వర్డ్. నెంబర్ 2 రిమెంబర్ టు లుక్ బ్యాక్వర్డ్. నెంబర్ 2 రిపెంట్ టు లుక్ ఇన్సైడ్. దేర్ షుడ్ బి ఎ బ్యాక్వర్డ్ లుక్, దేర్ షుడ్ బి ఎ బ్యాక్వర్డ్ లుక్, దేర్ షుడ్ బి ఎ ఇన్వర్డ్ లుక్. మన హృదయాలను మనం ఒక్కసారి లుక్ ఇన్ టు యువర్ హార్ట్స్ టుడే. అక్కడ యెహోషువ చెప్తున్న మాట, సాంక్టిఫై యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు. రిపెంట్. I want to ask you one thing tonight. What is that you need to repent tonight? What is that? మీరు నాకులాగా మంచి బట్టలు షర్టు మంచి డ్రెస్ వేసుకొని రావచ్చు. Internally you might be struggling. Internally you might be battling some issues. Internally wife and husband భార్య భర్తలుగా మీరు రావచ్చు. As a child, as a daughter, as a son you might have come, but deep down in your heart you might be struggling with some issues. You might be struggling with some issues. You need to repent. There may be a habit, there may be a situation, there may be a circumstance that you need to let go. There may be a relationship that you need to get out of, or there may be an unconfessed sin that you need to lay at the cross. Watch. Before victory, before success, before victory, before happiness, you need to surrender. You need to look inside your heart. You need to look inside. నీ అంతరంగంలో. అందుకనే దేవుడు సమీరసం మొదటి గ్రంథంలో ఉంటుంది, దేవుడు బాహ్యంగా చూడాడు, దేవుడు మన హృదయాలను పరిశోధించాడు. The people of Israel were crossing over to Jordan. It's a promised land. 2026 is a promised year for you. Before you enter into the promised year, you have to look back, remember and thank God. Before you enter into promised year, you need to look inside and repent if there is anything that is an impediment between you and God. You need to ask God, simple, God, please forgive. That's all you need. Prabhu, nanu kshaminchu. మీరు ఏదో ఫ్లవరీ లాంగ్వేజ్, థియలాజికల్ లాంగ్వేజ్ ఏం వాడుతున్నారు? సింపుల్ like baby faith. ఇందాక Janana Moshe చెప్తున్నాడు, faith, baby like faith. Lord, I just have done this. I've hurt your heart. I've hurt my wife. I've hurt my husband. I hurt my children. Children, look, I've hurt my parents. Lord, I've hurt the leaders of CDCC. Lord, I've hurt your heart. Lord, please forgive me. Sanctify. నన్ను కడుగు ప్రభువా అని అడిగినట్లయితే మన ప్రార్థనను ఆలకించే దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించును గాక. So time to examine, time to remember what God has done. Time to remember, Lord, ఒకసారి I'm looking backward. నీవు చేసిన ఉపకారములలో దేనిని వాడు. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు నేను ఈ రోజు ఈ మీటింగ్ లో ఉన్నానంటే నేను థ్యాంక్ యూ లార్డ్. ఐఎమ్ బ్రీదింగ్, ఐఎమ్ హియర్ ఇన్ దిస్ మీటింగ్. ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీ కృప నీ కనికరం. థ్యాంక్ యూ ప్రభువా. ఐఎమ్ ట్రైంగ్ టు సాంక్టిఫై మై సెల్ఫ్. ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ప్రభువా, ఈ ఇష్యూ, ఈ పాపము, ఈ అన్ఫర్గివ్నెస్, ఈ హేట్రెడ్, ఈ జెలసీ, ప్రభువా, దిస్ సిన్ is stopping me from getting what I need, from entering into the promised land. ప్రభువా, యార్దాను నది దగ్గర ఉన్నాను. I want to cross over, Lord. I'm in 2025. I want to cross over into 26. I need peace. I need joy. I need happiness. I need success in my career. I need success in my studies. Lord, not only I'm looking backward what you have done, I'm looking inward. Look into my heart.
దావీదు అన్నాడు, దావీదు చేసిన 139లో దావీదు చేసిన ప్రార్థన, ఓ లార్డ్ సర్చ్ మై హార్ట్ అండ్ నో మై థాట్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ బిట్వీన్ యు అండ్ మీ లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్. Will you say that prayer tonight? Prabhu, search my heart, know my thoughts. Lord, there is darkness. I have everything but I don't have peace. I have everything but there is no joy. Prabhu, I am going through this wilderness. I am going through this dark valley. I am going through these questions. I don't know what will happen next. But Lord, I am trusting you today. యోర్దాను నది దగ్గర నిలబడ్డాను ప్రభువా, ఎర్ర సముద్రము దాటాను, అరణ్యములో 40 సంవత్సరాల వంటి అనుభవం కూడా నేను వెళ్ళాను ప్రభువా, మారా పరిస్థితి కూడా నేను అనుభవించాను. కానీ ప్రభువా, ముందు దాటాలి అనగా ఈ యోర్దాను నది వంటి సమస్య ఉంది ప్రభువా. ఇది దాటాలి అనగా నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి. లార్డ్ ప్లీజ్ ప్రేమగల మా తండ్రి, మా పరిశుద్ధ మా ప్రభువా, నేను రాత్రికాల సమయంలో మాతో కూడా మాట్లాడేందుకు వందనాలు ఇస్తున్నాను. గొప్ప దేవుడు నాయన ప్రభువా, ఎన్ని ఉపకారం, ఎన్ని దీవెనలు, ఎన్ని కన్నీరు తుడిచారు, ఎన్ని గడాంధకారపు లోయలో మమ్మల్ని వెళ్ళినప్పటికీ కూడా నాయన మా చెయ్య విడిచకుండా నాయన ప్రాణ స్నేహితులు మమ్మల్ని విడిచేశారు, కుటుంబ సభ్యులు మమ్మల్ని విడిచారు నాయన, మేము నమ్మిన వారు మమ్మల్ని విడిచారు. కానీ ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నువ్వు మమ్మల్ని విడలేదు, విడనాడలేదు నాయన. నీకు వందనాలు నాయన, స్తోత్రం నాయన. ఏ పాటి వారము నాయన, ఏ పాటి వారము ప్రభు, ఎక్కడి నుంచి వచ్చావు నాయన, ఈ దేశంలో మమ్మల్ని స్థిరపరిచి ఒక సహవాసాన్ని నువ్వు దయచేసావు. నీకు వందనాలు ఇస్తున్నాను. ఇదిగో ప్రభు, వాగ్దాన దేశంలోకి మేము వెళ్తున్నాం. నాలో ఇంకా ఏదైనా నీకు అంగీకారం లేనిది ఏదైనా ఉంటే, ఓ లార్డ్ tonight, if there is any impediment, if there is any obstacle to approach your throne room of grace, to have the joy, peace and happiness, oh Father God, I pray tonight, break our hearts that will break your heart. Please forgive us, Lord, as your children. Lord, we come with a childlike faith. Lord, the Bible says, if we believe in your heart and confess with our mouth, you will save us. Lord, if we ask you, you will cleanse us from all unrighteousness. Tonight, Prabhu, I don't know who is asking, who is praying. Lord, remove that tears, remove that anxiety, remove that depression, remove that palpitation of the heart, remove that unknown fears that the enemy is tormenting your children tonight. Prabhu, I pray as your servant with the authority that you have given me with the word of God, I release that faith into this people's life. Lord, I pray that you remove that depression and give them the desire that God is with me. Lord, remove that anxiousness and replace that anxiousness with joy and peace of shalom, oh Father. Remove that sorrow and put that smile back on the dear children, oh Father. Thank you. Thank you for another year. So many, beloved, our parents, our siblings, our friends, our relatives could not enter into 2026. But thank you for the people who are sitting here tonight, your children, including me, oh Father. Thank you for the grace. నీ కృపా, నీ కనికరము ప్రభు, నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టామంటేనే నీ కృపా, నీ కనికరం నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన వెనుకకు తిరిగి చూసినప్పుడు నీ కృపా, విత్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మా అంతరంగంలో చూసినప్పుడు ఇంకా నీ హృదయాన్ని గాయపరిచే, నిన్ను ఆయాసపరిచేది ఏదైనా ఉంటే ప్రభు, బిఫోర్ యువర్ చిల్డ్రన్ వాక్డ్ అవుట్ ఫ్రమ్ దిస్ చర్చ్, ఐ ప్రే దట్ లేట్ అట్ ద క్రాస్. సహాయం చేయండి, మాతో మాట్లాడండి ప్రభు, సహాయం చేయమని కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అమ్మా. కానీ ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నావు? ప్రైజ్ లార్డ్ బానే చెప్పావు, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని కదా, అందరు బూతు గ్రంథం అని అంటున్నారన్నా. బూతు గ్రంథం అని ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మా నీకు? పరమగీత పుస్తకం వల్ల అంటున్నారు. కరెక్టే అమ్మా, అంటున్నారు. నువ్వు చదివావా పరమగీతం? లేదన్నా. పూతు గ్రంథము అని అంటున్నారు, మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు. విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం యేసు అనుచరులం కాదు. కాబట్టి యేసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. కాబట్టి యేసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా
పరమగీత ధ్యానాల విషయంలో యేసు అనుచరులుగా ఒక పరిష్కారంతో వచ్చాం. ఒక అద్భుతమైన పరిష్కారం, అదేంటో తెలుసా? సర్ప్రైజ్. పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు. ఎవరైతే బూతు పుస్తకం అని దీన్ని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు, కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు. ఎందుకు? తమ్ముడు గారు చెప్పిన రీతిగా చదవలేదు కాబట్టి వారు చదివి అర్థం చేసుకోవాలి. ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు. కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరి యేసు అనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం. కేవలం ఈ బుక్ 4 అధ్యాయులే 370 పేజీలు వచ్చింది. కాబట్టి యవనస్తులైన, పెళ్ళైన వారైనా, వృద్ధులైన ఈ బుక్ చదవండి. దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి. విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి. ప్రాముఖ్యంగా సేవకులుగా, విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి. ఈ బుక్ ఖరీదు ఎంత అనే వివరాలు కిందున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ప్రేమ అనే దాని మీద 12 నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాం. కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద, వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది. తమ్ముడు, అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది. ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద, న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట. డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు, భర్త భార్యకి ఇవ్వచ్చు. ఇద్దరు కలిసి చదివితే వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది. మీ తోబుట్టులు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు. క్రైస్తవేతరులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి అనయ్య ఈ బుక్ వస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మొట్టమొదటిగా చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం. చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు. కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి. ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి, కుటుంబాలలో ప్రేమ వస్తుంది. క్రైస్తవేతరులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు. కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి. చెల్లెమా, నువ్వు కూడా మీ చుట్టాలకి వాళ్ళకి చెప్పండి. నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి. దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక, నీ కోపాన్ని తగ్గించునుగా. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.